నమస్కారం ఎస్సీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి విక్రయిస్తున్న 7గురిని అదుపులోకి తీసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. కేసు వివరాలు మీడియాకు వివరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. స్వర్ణకారుల సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తోడ్పడుతుంది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చోరీ కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు గంజాయి విక్రయించే ముఠా సభ్యులు దొరికిన ఘటన తెనాలి మండలంలో చోటు చేసుకుంది. పలు పోలీస్ స్టేషన్లలో చోరీకి పాల్పడిన కేసులలో నిందితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గురువారం తెనాలి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెనాలి మండలంలో గంజాయి విక్రయిస్తున్న పలు చోరీలకు పాల్పడిన 7గురు నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలోని డంపింగ్ యార్డు వద్ద గంజాయిని చిన్న పొట్లాలుగా చేసి విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 7గురు నిందితులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. నిందితుల్లో అమ్మిశెట్టి శివచందు, సిద్ధార్థ, పవన్ సాయిలు పలు పోలీస్ స్టేషన్ల నందు పలు కేసులలో నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులను చోరీ కేసులో విచారణగా చేస్తుండగా గంజాయి వ్యవహారం బయటపడిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయి తెచ్చే 7గురు సభ్యుల ముఠా యువతను ప్రధానంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారన్నారు. నిందితుల్లో ప్రధానమైన కొల్లిపరకు చెందిన అమ్మిశెట్టి శివచందుపై గతంలోనే 10 కేసులు ఉన్నాయన్నారు. నిందితుల్లో శివచందు, సిద్ధార్థ, పవన్ సాయిలు పలు కేసుల్లో 10 బైకులు, 13 గ్రాముల బంగారు వస్తువులను దొంగలించడం జరిగిందని తెలిపారు. గురువారం సంగం జాగర్లముడి గ్రామ శివారులో గంజాయి విక్రయానికి సంబంధించిన సమాచారం రావడంతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 7గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని, 3 బైకులను, 13 గ్రాముల బంగారు వస్తువుల్ని స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. అసాంఘిక నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలను క్రయ విక్రయాలు చేస్తున్నట్లు తెలిస్తే ప్రజలు తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన వివరించారు. మెరుగైన సమాజం కోసం ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ సమాజ హితం కోసం పాటుపడాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, సిఐలు టి వెంకటేశ్వర్లు, సుధాకర్, రమేష్ బాబు, సెబ్ సిఐ చలం సిబ్బంది పాల్గొన్నారు. 179/2024 అని చెప్పి ఒక గంజా కేసు తెనాలి రూరల్ పిఎస్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ 7 ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఇప్పటి నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క గంజా కేసులో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏంటి యాక్చువల్లీ ఒకరిని పట్టుకున్న తర్వాత అక్కడతో పాటు వదిలేయకుండా ఎవరెవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ సప్లై చేస్తున్న వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ కన్స్యూమర్ వాళ్ళు కూడా పాత కేసు ఉందా, పేరెంట్స్కి ఐడియా ఉందా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ కొన్ని సిస్టమేటిక్గా వెళ్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. మొన్న రోజు కూడా గుంటూరులో మనం ఒక కేసు డిటెక్ట్ చేసినది బ్రీఫ్ చేశాము. సో ఈరోజు మన తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేసిన కేసు సంబంధించి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. నుంచి అమ్మిశెట్టి శివాచంద్ అని చెప్పేసి A1, అదేవిధంగా అక్యూస్ నెంబర్ 2 దాసరి భరత్, A3 ఆవులమండ పవన్ సాయి, తర్వాత A4 పరిడ సిద్ధార్థ కుమార్, A5 గొర్లు రాజా, A6 కండపల్లి సతీష్, A7 తోలం రాము అని చెప్పేసి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. దీని వెనకున్న స్టోరీ చూసామంటే మోడస్ ఆపరండి అంటారు. ఎంఓ అన్నది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్ మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి హెచ్బీ బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం, లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఎంఓ అనేది జరుగుతుంది. మనకి వీళ్ళపైన కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A1 అమ్మిశెట్టి శివాచంద్ చూసినప్పుడు దాదాపు 10 కేసు ఉంది ఆ వ్యక్తి పైన. సో ఇది ఒక సైడ్ ఉండగా నెక్స్ట్ ఉన్న ముగ్గురు కూడా రౌతులపూడి మండల్ కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉంది. నేను ఆల్రెడీ ముందు అక్కడ చేశాను. అది మనకి ప్రతిపాడు లిమిట్స్కి వస్తాయి.
అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్కి బార్డర్ వస్తాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ చేస్తూ వాళ్ళతో పాటు గంజా ఎక్స్చేంజ్ చేసుకున్న క్రమంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఇది మన ఎస్డిపిఓ, అడిషనల్ ఎస్పీ సెబ్బు, తర్వాత మన సిఐ గారు, సిఐ తెనాలి రూరల్ అండ్ ఎస్ఐ తెనాలి రూరల్ అందరూ కూడా ఒక టీమ్గా బాగా కష్టపడారు ఈ పర్టికులర్ ప్రోగ్రెస్. అంటే చెప్పడానికి ఈజీగా ఉంటాయి కానీ ఎంటైర్ నెట్వర్క్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది అంత ఈజీ కాదు. మనీ వైజ్, ట్రావెలింగ్ వైజ్, మ్యాన్ పవర్ వైజ్ ఇదన్నీ కూడా ఛాలెంజింగ్. కాకపోయినా ఎంటైర్ నెట్వర్క్ కమింగ్ డేస్లో నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో ఉన్న వరకు మనం గంజా నెట్వర్క్ ఎంటైర్ కూడా తగ్గించాలన్న ఉద్దేశంతో పాటు ఇది చేయడం జరిగింది. చెప్పాలంటే మీకు ఇప్పుడు అప్ టు 1 kg వరకు మనము కన్జ్యూమర్స్ అన్న కేటగిరీ కిందకి 1 year పనిష్మెంట్ వస్తాయి. తర్వాత ఎవరు దీన్ని పెడ్లర్, సెల్లర్ అంటారు, ఎవరు దీన్ని అమ్ముతుని చేస్తారో సో జనరలీ 20 kg వరకు మనకు దొరికిందంటే దానికి 10 years పనిష్మెంట్ ఉంటాయి, ఫైన్ 1 lakh వరకు ఉంటాయి. సో అదే మెయిన్ దీంట్లో ఎవరు ట్రాన్స్పోర్టర్ కిందకి చేస్తారో అది కాకుండా 20 kg అబోవ్ దొరికిందంటే 10 సంవత్సరంతో పాటు 2 లక్షలు ఫైన్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎంటైర్ కాన్సన్ట్రేషన్ దీనిపైన చేస్తున్నాం. ఇప్పుడు నుంచి 20 kg అబోవ్ వీళ్ళు ఎలుగురికి దొరికిందంటే ఎలుగురు పైన పాత కేసు ఉంది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో A4 పరిడా సిద్ధార్థ కుమారు, A7 తోలేం రాము ఇద్దరికి కూడా ఆల్రెడీ గంజా కేసు ఉంది. ఎక్కడ తడాలో ఉంది, నెల్లూరులో మన A4 పరిడా సిద్ధార్థ కుమార్కి, A7కి నరసాపురం ఉంది. ఇలాంటి ఈ గంజాలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంటారు. యాక్చువల్లీ ఇది వీళ్ళని పర్మనెంట్గా మనం ఎలాగా న్యూట్రలైజ్ చేయాలనేది ఒక పెద్ద ఛాలెంజ్. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. వీళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ ఇనిషియేట్ చేయడమా, లేకపోతే పాత కేసెస్లో కన్విక్షన్ త్వరగా వచ్చిందంటే 10 సంవత్సరానికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ మెథడ్ చేయడం అనేది మనం కమింగ్ డేస్లో మనం సిస్టమాటిక్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ 8688831568 ఇది కూడా మనం ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేసాము. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే దీనిపైన ఇమీడియట్గా కాల్ చేస్తారంటే ఆ పర్టికులర్ పర్సన్ నుంచి ఎంటైర్ లింక్ని కూడా ఐడెంటిఫై చేయడం వరకు మనం రెస్ట్ తీసుకోము, ఖచ్చితంగా చేస్తాము. స్వర్ణకారుల సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తోడ్పడుతుందని తెనాలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో కామాక్షి స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కమిటీ అధ్యక్షునిగా జి శ్రీనివాసరావు, సెక్రటరీగా షేక్ నాసిర్ అహ్మద్, ట్రెజరర్గా మునగాల శ్రీనివాసులచే సంఘ రాష్ట్ర నేతలు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బంగారు ఆభరణాల తయారీలో తెనాలికున్న పేరును మరింత ఇనుమడింపజేసేలా స్వర్ణకారులు కృషి చేయాలన్నారు. స్వర్ణకారుల సంఘ నూతన కమిటీకి స్వర్ణకార వృత్తిలో కొనసాగుతున్న వేలాది మంది సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. స్వర్ణకారుల కోసం మున్సిపల్ కార్యాలయం వెనుక నిర్మాణం చేపట్టిన భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి వృత్తిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ కామాక్షి స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను పలువురు పూలమాలలతో, శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పసుపులెట్టి త్రిమూర్తి, తెనాలి సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ ఫజల్ ఖాన్, పఠాన్ జిలానీ ఖాన్, పట్టణ వైశ్య బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు గుంటముక్కల నాగార్జున, స్వర్ణకార సంఘ గౌరవ అధ్యక్షులు కొమ్మూరి రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే మొహిద్దీన్, నేతలు గుంటి వెంకట్, తిరువీధుల సాంబశివరావు, నక్కా ప్రభాకర్, వీరమల్లు వీరభద్రవతి, ఎస్కే హనీఫా, నూతన కమిటీ సభ్యులు, స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధికి దోహదపడేలాగా వ్యక్తిగతంగా, సమాజపరంగా ఉపయోగపడేలాగా కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తీసుకోగలరనే నమ్మకం, విశ్వాసం ఈపై మా అందరికీ ఉంది. అందుకనే ఈ రోజున ఈ నూతన కార్యవర్గానికి యునానిమస్గా, ఏకగ్రీవంగా అందరి యొక్క సమన్వయంతో, అందరి యొక్క అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. చాలామంది నేను గమనిస్తూ ఉన్నాను, పట్టణంలో 50 ఏళ్ళు రాగానే మీకేదొక లంగ్తో ఉండేటువంటి డిసీజెస్ నేను గుర్తిస్తూ ఉన్నాను. కొంతమంది వాళ్ళ ఎదురు కూడా నేను ఒప్పుకోవడానికి వెళ్తూ ఉండే సందర్భాలు కూడా అనేక మంది నేను గుర్తొస్తూ ఉన్నాను. పేరు చెప్పకుండా చెప్పగలను.
ఇవన్నీ కూడా నాలో రింగింగ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నామంటే రాజకీయం మా కోసం కాదు, రాజకీయం ప్రజల కోసమే నేను అనుకుంటూ ఉంటాను. నిజమో కాదో మీరే చెప్పాలి. ఆ రకంగా నేను 2009లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2014లో గెలిచిన తర్వాత ఆ ఆలోచన నేను మర్చిపోలేను. 14లో ఎక్కడ సైట్ దొరికింది అంటే మున్సిపాలిటీ వెనకమాలే నాకు ఆ సైటు ఎందుకు ఈ రకంగా వృధాగా ఉంది, దీన్ని మనం ఎందుకు ఉపయోగించకూడదని చెప్పి రోజులు ప్రయత్నం చేసి కొంతమందికైనా ఇక్కడ కొందరు కేటాయిస్తే దీన్ని ఆధారం తీసుకొని మిగతా వాళ్ళకి కూడా మనం ఇంకొక చోట విస్తరించవచ్చు అని చెప్పి ఆలోచనతో ఆ రోజున శంకుస్థాపన చేయడమే కాకుండా వెంటనే పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అది కూడా రాజకీయమే. ఎందుకంటే దాన్ని ముందుకు సాగనీలా ఎన్నో ఏళ్ల నుంచి మున్సిపాలిటీ కింద మున్సిపల్ ఆఫీస్ వెనకమాల అది ఏ రకంగా ఉపయోగపడుతుందో మనందరికీ తెలుసు. అయితే నేను ప్రారంభించేటప్పటికే స్వర్ణకారులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఊళ్ళో పెద్ద మనుషులకి రాజకీయ పార్టీలకి అది చెరువులు గుర్తొచ్చింది. చెరువులో కట్టటువంటి చెరువులో కట్టకూడదు కదా, ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఆధారంగా తీసుకొని దాని మీద స్టే ప్రయత్నించి దాన్ని నిరర్థకంగా ఎవరికి ఉపయోగపడిన ప్రదేశంగా తాగుబోతులకి, తిరుగుబోతులకి, లేకపోతే గంజాయి నమ్ముకున్న వాళ్ళకి స్థాపనలాగా చేసేటువంటి నాయకత్వాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తు చేయాలని నా భావన. మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలి. ఏ రకంగా వెలుగు రావాలి అనే దానికి ఎన్ని రకాలైనటువంటి పథకాలు ఉన్నాయో అన్ని పథకాలని మీకు లింకప్ చేయాలనే నా కోరిక. మీకు మంచి లీడర్ ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని అంశాల్లో కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వేణుగా. నేను వాటి వేణుగా కూడా ఇందాక పక్కన కూర్చొని కూడా ఈ లింకప్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, ఓ గోల్డ్ లేకపోతే ఓ ముద్ర అంశాలే కాదు, ఏమున్నాయి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి, గ్రూప్ ఇన్సూరెన్స్ ఏ రకంగా చేయాలి, మీ యొక్క జీవితాల్లో ఎక్కడైనా నష్టం జరిగితే ఆ నష్టానికి పరిహారం ఎవరో వచ్చేది కాకుండా మీ అందరికీ మీరు దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి, కుటుంబాలు విడుదల పడకుండా అనేది కూడా మనందరం కూడా సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రాజకీయాలకు కావాల్సిన ఏదో ఒకసారి 2 సార్లు రాజకీయ పరంగా ఆలోచిస్తాం, ఎన్నికలప్పుడు లేదా ఇంకోటప్పుడు, అది కూడా చెప్పలేదు. అందరూ కూడా ఏకగ్రీవంగా అందరి యొక్క సమ్మతితో చిన్న చిన్న తేడాలను కూడా సర్దుకొని ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి ఈనాడు సహకరించినటువంటి కమిటీ మీ కమిటీ, అందుకని మీ కమిటీ వారి మీద అపారమైనటువంటి ఒక గురుతర బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. మరి ఆ రకమైనటువంటి బాధ్యతతో మీరు వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు నూతన అన్వేషణతో ఎవరికి కూడా ఎలాంటి అయోమయ పరిస్థితులకు పడకుండా వీళ్ళందరినీ కూడా ఒక మార్గం వైపు తీసుకెళ్ళడమే కాదు, వాళ్ళ జీవన శైలిలో మార్పు రావాలి. నేను గతంలో కంటే ఈనాడు స్వర్ణకారుడు వృత్తిలో కొనసాగుతున్న జీవితం బాగుంది అని చెప్పి, లేకపోతే గత్యంతరం లేక దీంట్లోకి వచ్చాయని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి గట్టెక్కించేదానికి బాధ్యత తీసుకోవాలి మీ అందరూ అని చెప్పి నేను మనం చేస్తాను. మాకు అండగా మాకు ఉంటే మేము ఎంతైనా ముందుకెళ్ళి రాజకీయ అండతో మేము ముందుకు వెళ్తామని చెప్పని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మన స్కూల్గా కోరుకుంటున్నాను. ఎందువల్ల చిన్న విషయాన్ని తెలియపరుస్తాను. ధైర్యానికి మాకు పేరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకంటే వారు ఎవరైతే వారిని ప్రేమిస్తారో వారి కోసం ఎంత దూరంగా వస్తారు. ఒక చిన్న ఉదాహరణ, మా సొంతకానికి ఎక్కువగా రికవరీలు వస్తూ ఉంటాయి. ఆ రికవరీలో మన కృష్ణ అని చెప్పని మన ఇద్దరు సోదరులకి మంగళగిరిలో పోలీసు వారు చాలా ఇబ్బంది పెడుతుంటే మొహిత్ గారు ఆలపాటి ప్రసాద్ గారికి సార్ మంగళగిరి స్టేషన్లో మా సోదరులు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మంగళగిరికి ప్రయాణం చేసి ఆయన సిఐ నుండి ధైర్యంగా మా వారిని ఎందుకు శిక్షిస్తున్నాం, మా వారిని ఎందుకు శిక్షిస్తున్నా చెప్పని ధైర్యంగా నాయకులు శ్రీ ఆలపాటి ప్రసాద్ గారికి సమాపంగా తెలియపడుతున్నాను. ఈ రాష్ట్రంలో సమాజాల పరిస్థితుల్లో మెరుగైన జీవనం కోసం ఆలోచించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎందుకంటే స్వర్ణకారులు చేసేటువంటి పని
గాలి ఆడని ప్రదేశంలో చాలా తక్కువ సమయంలో స్థలంలో కూడా అనేక రకాల సల్ఫరు, ద్రావకం, యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలతో పనిచేసినటువంటి మనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి పెద్ద కాంప్లెక్స్ అక్కడ నిర్మాణం ఆ రోజు మొదలుపెట్టారు. ఇప్పుడే నాతో చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో 2-3 పనులు ఉన్నాయన్నప్పుడు అవి తప్పనిసరిగా మన వాళ్ళందరితో కలిపి ముందు పెడదామని చెప్తా ఉన్నారు. గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయానికి విచ్చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ను ఏపీయూడబ్ల్యూజే నూతనంగా ఎన్నికైన తెనాలి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ను సభ్యులు దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన బదిలీల్లో భాగంగా గుంటూరు జిల్లాకు విచ్చేసిన ఎస్పీ సతీష్ కుమార్కు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ నూతన కమిటీ సభ్యులను అధ్యక్షులు చందు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి మెలేటి గోపీచంద్లు పరిచయం చేశారు. అనంతరం అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావులను నూతన కమిటీ తరఫున సంఘ సభ్యులు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా నేతలు చొప్పర సుధాకర్, బి మురళీకృష్ణ, తెనాలి కమిటీ అధ్యక్షులు చందు సుబ్బారావు, ఉపాధ్యక్షులు శరత్ కుమార్, కమలాకర్, ప్రధాన కార్యదర్శి గోపీచంద్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ సాయినాథ్, కోశాధికారి తారక సాయినాథ్, సభ్యులు ఆర్వి కిరణ్ కుమార్, హకీం జానీ తదితరులు పాల్గొన్నారు. దీపం కన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ అమలు కార్యాచరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర పెద్దలతో మాట్లాడేందుకు గురువారం ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పార్లమెంట్ భవనంలో కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరిని కలిసి రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖను ఆయనకు అందజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 60 లక్షల దీపం కనెక్షన్లను PMUY పథకం కిందకు వచ్చేలా మార్పిడి చేసే అంశం పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా కేంద్ర మంత్రిని కలిసిన వారిలో మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటుగా ఒంగోలు, మచిలీపట్నం, కాకినాడ, ఏలూరు ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ భవన రెసిడెంట్ కమిషనర్ తదితర అధికారులు ఉన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన తెనాలికి చెందిన అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఆగస్టు 12వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి శేషణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 12వ తేదీన రడ్రంగ చౌక్లోని అమరవీరుల స్తూపాల వద్ద రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో ఘన నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో పలు అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే శుక్రవారం పట్టణంలో ఎన్సీసీ క్యాడెట్లతో ట్రయల్ రన్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగే అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పుర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ శేషణ తెలిపారు. అందరికీ నమస్కారం. భారతదేశంలో మన తెనాలి పట్టణానికి స్వతంత్రోద్యమం సంబంధించి చరిత్రలో ఒక పుట ఉన్నది. ఎన్నో ఉద్యమాలు భారతదేశంలో జరిగాయి. ఎన్ని ఉద్యమాలు అయినప్పటికీ ప్రధానమైనటువంటి ఉద్యమం క్విట్ ఇండియా మూమెంటు అనేటువంటి ఉద్యమంలో మన తెనాలికి ఆ ప్రత్యేకత ఏంటంటే 1942 ఆగస్టు మాసంలో క్విట్ ఇండియా ఉద్యమము దేశవ్యాప్తంగా మొదలైనప్పుడు చాలా చోట్ల ఆందోళనలు జరిగాయి. బ్రిటిష్ పాలన వ్యతిరేకించారు. మన ప్రాంతానికి ఈ యొక్క ఉద్యమం వ్యాపించింది. ఆనాడు 1942 ఆగస్టు 12 నాడు మన పట్టణంలో జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తమై ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి అది స్వతంత్రం రావడానికి బీజాలు గట్టిగా వేసిందనేది ధైర్యంగా చరిత్ర చూస్తే ఆ విషయాన్ని నొక్కి ఒక్కానించి చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదనేసి ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. 7 మంది అసలు బాగా ఆశారు. సో ఆ సంఘటనను మనం స్మరణగా తెచ్చుకుంటూ మన పట్టణంలో ప్రతి ఏడాది ఆగస్టు 12న రణరంగు చౌక్ అనేటువంటి ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని అమరవీరులను స్మరించుకుంటూ ఆ రోజు శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రి వారు, అలాగే కౌన్సిల్ వారు, వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు, సామాన్య ప్రజానీకం వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం మున్సిపాలిటీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంటుంది ప్రతి ఏడాది. సో అందువల్ల ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మంచి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
రేపు శుక్రవారం దినాన ఉదయం 8 రిహార్సల్స్లో భాగంగా మన పట్టణంలో ఉన్నటువంటి ఎన్సీసీ క్యాండిడేట్స్ సుమారుగా 400 మందితో గాంధీ పార్క్ ఏరియా నుంచి రంగ్ చౌక్ వరకు ఒక రిహార్సల్స్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్కూల్స్లలో కూడా ఎస్ఏ కాంపిటీషన్స్ జరుపుతున్నాం. అదేవిధంగా రకరకాల ఉన్నాయి. ఇంకా ఆగస్టు 12 శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిలో పాల్గొంటున్నారు. తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఆధ్వర్యంలో గురువారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. కమిటీ చైర్మన్ గా వేమవరపు సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ గా బుల్లా నవీన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను పలువురు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ వేమవరపు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పాఠశాల కమిటీ చైర్మన్ గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. టీడీపీ తెనాలి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కోపల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక జరగటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు చుక్కపల్లి భరత్, నాయకులు కట్టివరపు అజయ్ బాబు, కట్టివరపు క్రాంతి, రావూరి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కంచర్లపాలెం గ్రామ పంచాయతీ ఎల్ఈ స్కూల్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన స్కూలు యాజమాన్యానికి, సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తానని, ప్రతి దాని మీద నా కృషి సాయశక్తిలో పనిచేస్తానని కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో ఎంపీయూపీ స్కూల్ యొక్క ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక ఈరోజు అధికారపూర్వకంగా ప్రధానోపాధ్యాయురాలు గారి ఆధ్వర్యంలో ఎటువంటి విభేదాలు లేకుండా సహృద్భావ వాతావరణంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క విద్యా కమిటీకి నూతన అధ్యక్షుడిగా, చైర్మన్గా సహోదరుడు వేమవరపు సుబ్రహ్మణ్యాన్ని, అలాగే వైస్ చైర్మన్గా బుల్లా నవీనాన్ని ఈరోజు ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్నికైన వైస్ చైర్మన్ మరియు సభ్యులందరికీ మా పార్టీ తరపున, మా తరపున, గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్లు తెనాలి మండలంలోని అన్ని ప్రాథమిక యూపీ ఉన్నత పాఠశాలల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి విజయలక్ష్మి, తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎన్ లక్ష్మీనారాయణలు పట్టణంలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ను సందర్శించి ఎన్నికల నిర్వహణను పరిశీలించారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలతో నిర్వహించిన ఎస్ఎంసీ ఎన్నికల్లో పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్న చైర్మన్, వైస్ చైర్మన్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులను అధికారులు అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్కూల్ ఆవాస ప్రాంతంలోని బడి 7 పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం, హాజరు శాతం పెంచేలా ఎస్ఎంసీ సభ్యులు కృషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చూస్తూ బెస్ట్ స్కూల్గా పాఠశాలలను తీర్చిదిద్దడంలో సభ్యులు యాక్టివ్గా ఉండాలన్నారు. ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే ఎస్ఎంసీ సమావేశాలకు సభ్యులు తప్పక హాజరవుతూ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ రాజ్యలక్ష్మి, జక్కా వీరాంజనేయులు, ఉపాధ్యాయులు, సిఆర్ఎంటీలు పాల్గొన్నారు. అలాగే ఎంఏఓ వి జయంతిబాబు ఆధ్వర్యంలో తెనాలి ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో ఎస్ఎంసీ సభ్యుల ఎన్నిక గురువారం నిర్వహించారు. పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంచడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాపౌట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తిగా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
మోదుకూరు జాన్సన్ 90వ జయంతి కార్యక్రమాన్ని తెనాల్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరిచే పలు రచనలు చేసిన మోదుకూరు జాన్సన్ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని ఆయనకు ధన్యవాదాలర్పించారు. తెనాలి సిపిఐ పార్టీ కార్యాలయంలో మోదుకూరి జాన్సన్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుంటూరు కృష్ణ ఆధ్వర్యంలో గురువారం మోదుకూరు జాన్సన్ 90వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు, జాన్సన్ అభిమానులు ఆయన చిత్రపటం చెంత పువ్వుల నుంచి ఘనంగా నివాళులర్పించారు. సినీ నాటక రచయితగా మోదుకూరి జాన్సన్ తనేమిటో నిరూపించుకొని ఎంతోమందికి అభిమాన పాత్రులయ్యారని, జాన్సన్ సాహిత్య విలువలను వక్తలు గుర్తు చేసుకున్నారు. కేంద్ర సాంఘిక సలహా మండలి మాజీ సభ్యురాలు జాస్మిన్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతనం ప్రభాకర్ తమ ప్రసంగాలలో మోదుకూరి జాన్సన్ రచనలు, ఆయన పాటలు, మాటలు రచించిన చిత్రాలు ప్రజా బాహుళ్యంలో విశేష ప్రాచుర్యం పొందాయని అన్నారు. ప్రధానంగా కరుణామయం చిత్రం ద్వారా జాన్సన్ వెలుగులోకి వచ్చారని, ఆయన రచనలు భావితరాలకు కూడా స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్యుల కన్నా న్యాయవాదులు కొమ్ము అబ్రహాం లింకన్, ఎం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు మోదుకూరి జాన్సన్ గారు. మా నాన్నగారికి ఎంతో ఆత్మీయులు. ఆయన వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి కాదండి, వాళ్ళు చిన్నప్పుడు ఒక 3rd క్లాస్ నుంచి కూడా వాళ్ళిద్దరు ఇక్కడ మన తెనాలిలో ఉన్న నెహ్రూ నికేతను ఆ రోజుల్లో వాళ్ళకి మిషనరీ హాస్టల్ ఉండేది. అక్కడ వీళ్ళందరూ చదువుకునే వాళ్ళండి. మా నాన్నగారు మోదుకూరి జాన్సన్ గారు ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకొని చక్కగా చాలా హుందాతనంగా ఉండేవాళ్ళు. ఆయన కరుణామయుడు పాటలు రాసినప్పుడు అది స్వరాజ్ టాకీస్లో ఆ మూవీ రిలీజ్ అయ్యింది. అప్పుడు చాలా ఫ్లోటింగ్ అండి, అసలు మామూలు కాదు. 100% సక్సెస్ ఫిలిం అది. జాన్సన్ అంకుల్ ఏంటన్నా మనం టికెట్ కొంటవేంటి, మన సినిమా నేను రాసింది అని చెప్పి అందరూ బాగా చిన్నది, మేము 10th క్లాస్ 9th క్లాస్ అలా చదివినప్పుడు గుర్తండి. నాకు అత్యంత సోదరుడు, నాకు తమ్ముడు లాంటి వాడు. నాకు తెనాలిలో ఈరోజు కాదండి, 2004 నుంచి ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాల నుంచి కృష్ణ, మన గుంటూరు కృష్ణ గారు ఎంతో నాకు చాలా ఆత్మీయుడు. జాన్సన్ గారి జీవిత చరిత్ర తీసుకొని ఎంతో కష్టపడి బుక్ రాసి అది మళ్ళీ మన ఘట్టమనేని కృష్ణ గారితోటి సినీ యాక్టర్, సినీ ప్రముఖులు ఆయనతోటి ఓపెన్ చేయించటము, దానికోసం ఎంతో శ్రమ పడ్డారు. అదే కాదండి, ట్యాంక్ బండ్ మీద తన స్టాచ్యూ కోసం అని చెప్పి పర్మిషన్ తీసుకురావటంలో విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా జాన్సన్ అంకుల్ విషయంలో ఎంతో కృషి చేసిన కృష్ణకు కూడా నా అభినందనలు. తర్వాత చైతన్యవంతంగా ఆయన ఒక కళాకారుడిగా, ఒక నాటక రచయితగా, సినీ రచయితగా, గే రచయితగా స్థిరపడి ప్రజల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన రాసిన పాటలు ఇప్పటికి కూడా మన మనసుల్లో నిలిచిపోయే విధంగా రాశాడు. అలాగే కృష్ణ గారికి వన్నె తెచ్చిపెట్టిన పాట మన జన్మభూమి అనే పాట ఎంతో ఇదిగా ప్రతి ఒక్క రైతు తన కష్టాన్ని గుర్తించి ప్రజలకి అర్థమయ్యే విధంగా భారతదేశానికి ఈ భూమిని నమ్ముకున్న రైతుకి ఏ విధంగా ఉంటాడు అనేది తెలియజెప్పి కళారూపంగా సృజింపజేసిన వ్యక్తి మన జాన్సన్ గారు. ఇటువంటి మహనీయుడిని మనం గుర్తించుకొని తెనాలిలో ఇటువంటి కళాకారుడు మనం చుట్టూ మన ముందు గతించిపోయిన వ్యక్తి అయినప్పటికీ కూడా అటువంటి వారిని స్మరించుకొని ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఆయన జ్ఞాపకంగా ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని మేడం గారు చెప్పారు. అలాగే ఆయనటువంటి గొప్ప మహనీయుల యొక్క విగ్రహాన్ని మహోన్నతంగా ఓపెన్ చేసుకొని ప్రజలకి, రాబోయే తరాలకి ఇటువంటి గొప్ప కవులు ఉన్నారు ప్రపంచానికి తెలియజేయడానికి మన తెనాలి ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ప్రజలకి తెలియజేసుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశం. మరి మోదుకూరు జాన్సన్ గారు తెనాలికి సమీపంలోని మరి కొలకలు గ్రామంలో జన్మించి న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించి న్యాయంలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకొని ప్రజలను చైతన్యపరచడానికి ఏ రకమైనటువంటి విధి విధానాలు రూపొందించాలో ఆ విధానాలను రూపొందించి, అంతేకాకుండా చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా చైతన్యపరచడానికి తను రచనలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ప్రజలను చైతన్యపరచడానికి పాటలను మరి ఒక ఆయుధంగా ఎంచుకొని మరి జన్మభూమి కార్యక్రమాలలో కానీ ఇంకా రకరకాలైనటువంటి సినిమాలు తీసినటువంటి దాంట్లో కానీ తను మాటలు పాటలు రాసి జనాన్ని చైతన్యపరచడమే కాకుండా మరి వారిలో ఉన్నటువంటి ఒక నైపుణ్యతను, సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎవరికి వారికి స్వతంత్రంగా ఒక
మానసిక స్థైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి మోదుకూరి జాన్సన్. స్నేహ ధర్మాన్ని పాటిస్తూ అందరికీ అండగా ఉంటూ అందరివాడిగా పేరు తెచ్చుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా ఉండే ఎన్ఆర్కే శర్మ మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలంటూ పలువురు ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా బ్రాహ్మణ క్రెడిట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్ఆర్కే శర్మ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లోని ఆయన కార్యాలయం నందు గురువారం రాత్రి మేరావరి కుర్రాశ్రీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా పలువురు అభిమానులు ఎన్ఆర్కే శర్మను గజమాలతోనూ పూలమాలతో సత్కరించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నల్లగొర నాగేశ్వరరావు, కటారి హరీష్, యలవర్తి సాంబశివరావు, పఠాన్ బాజీ, పాశం వెంకటేష్, మునిపల్లి వంశీ, నాగరాజు, మోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకు అత్యంత ఆప్తులు పెద్దలు శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. వారి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మంచి మిత్రుడైన సిసి కెమెరా శర్మ గారు అంటారు, అందరికీ తలలో నాలుకలు అంటాడు. ఆయన ప్రతి ఒక్కరి మేలు కోరుకుంటాడు, ప్రతి ఒక్కరి ఫంక్షన్లకు అటెండ్ అవుతాడు. అలాంటి మా మిత్రుడు ఈరోజు 57వ జన్మదినం జరుపుకోవడం మా అందరికి ఎంతో సంతోషకరం ఉంది. నిండా 100 ఏళ్ళు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం. ఇప్పుడు చూశారు ఇంతమంది మిత్రులు ఇక్కడ గ్యాదర్ అయ్యారంటే ఈ పుట్టినరోజు వేడుకల్లో శర్మ గారు ఏ విధంగా అందరితో కలివిడిగా ఉంటాడనే దానికి నిదర్శనం. ఇట్లాంటి శర్మ గారు ఇట్లాంటి పుట్టినరోజులు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని, నిండు 100 ఏళ్ళు ఆ భగవంతుడు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెనాలి పట్టణంలోని దేవి హనుమాన్ చౌక్లో ఉన్నటువంటి లలిత ఎలక్ట్రానిక్స్ వద్ద ఈ పుట్టినరోజు కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా ముందుగా ఎన్ఆర్కే శర్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన మిత్ర బృందం తరపున మంచి మనిషి, స్నేహశీలి, నిగర్వి, నిరాడంబరు అయినటువంటి మా శర్మ గారు ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటున్న చేస్తున్నటువంటి మిత్ర బృందానికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం. గురజాడ, కందుకూరి వంటి సంఘ సంస్కర్తల బాటలో పయనించి అనేక సామాజిక ఉద్యమాల్లో ధైర్యంగా పాల్గొన్న గుదిబండి నాగిరెడ్డి ధన్యజీవని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి రమాదేవి నాగిరెడ్డికి ఘననివాళులర్పించారు. గురువారం జీవీఆర్ కళ్యాణ మండపంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ములక శివసాంరెడ్డి అధ్యక్షతన ఎర్రజెండా ముద్దుబిడ్డ, పేదల పక్షపాతి, తన జీవితాంతం కమ్యూనిస్టు భావజాలంతో జీవించిన గుదిబండి నాగిరెడ్డి సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న రమాదేవి మాట్లాడుతూ సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా నాగిరెడ్డి అసాధారణ పోరాటం చేశారని అన్నారు. సాంఘిక అసమానతలపై ఆయన గళం విప్పి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని అన్నారు. గుదిబండి నాగిరెడ్డి ఆశయాలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భీమవరం సాంబిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ భావనారాయణ, తెనాలి కార్యదర్శి కొల్లిపర బాబుప్రసాద్, బెనహర్, బాలరాజు, కోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సాధారణమైన జీవితాన్ని గడిపినటువంటి నాగిరెడ్డి గారు అసాధారణమైన వ్యక్తిత్వాన్ని అనుసరించి మనకు ఒక మార్గాన్ని చూపించారు. అందరికీ ఆ మార్గంలో నడిచే ధైర్యం ఉండకపోవచ్చు, కానీ ఆ మార్గం తప్ప ఇంకొక మార్గంలో ఈరోజు నాగరికంగా బ్రతకగలిగే అన్ని సదుపాయాలు మనం ఏర్పాటు చేసుకోగలిగే పరిస్థితికి ఎదిగాము అనేది స్వాతంత్రోత్సవం వెలికి తీసుకొచ్చిన వాటన్నిటిని, భారతదేశ నిజమైన చరిత్ర ఏమిటి అనేటటువంటి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. మరుగున పడిపోయినటువంటి గురజాడ రచనలను ముందుకు తీసుకొచ్చింది. అందుకని గురజాడ కమ్యూనిజం అంటే ఏమిటో తెలియదు, కానీ కమ్యూనిస్టు గురజాడ అన్నాడు. వేరే లింగం ఏ రోజు కమ్యూనిజం గురించి చెప్పలా, కానీ ఈరోజు సమాజంలో భాగంగా ఉన్న ఈ సమాజ పురోగతికి మూలమైనటువంటి ఆడవాళ్ళని ముసుగు వేసి ఇంట్లో కూర్చోబెడుతూ ఉన్నారు. ఇది తప్పు అని చెప్పినందుకు ఆయన్ని చంపాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. అలా ఇప్పటికి కూడా మిత్రులారా ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళని చంపే శక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. గౌరీ లంకేష్ ఏం చేసింది? ఆమె తప్పు నెత్తి చూపింది. వేమూరు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల పాలకవర్గ అభివృద్ధి కమిటీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. వేమూరు మండలం కుచ్చిలపాడు హైస్కూల్లో కోరం లేక ఎన్నికల వాయిదా పడగా మిగిలిన పాఠశాలలో యథావిధిగా అభివృద్ధి కమిటీ ఎన్నికలు నిర్వహించారు.
ఎంయూల పర్యవేక్షణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ఒకచోటకు చేర్చి పాలకవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జంపని హైస్కూల్ కమిటీ చైర్మన్గా వేల్పుల విజయబాబు, వైస్ చైర్మన్గా నంగలం శివనాగలక్ష్మి తిరుపతమ్మ, వేమూరు హైస్కూల్ చైర్మన్గా వేమూరి బాజీ, వైస్ చైర్మన్గా మానికల శ్రీ పావని, పెరవలి హైస్కూల్ చైర్మన్గా పులివర్తి చిరంజీవి, వైస్ చైర్మన్గా పెరవలి జయలలిత, చావల హైస్కూల్ చైర్మన్గా వెలివెల శివనాగేశ్వరరావు, వరాహపురం హైస్కూల్ చైర్మన్గా ఆరుమల దేవరాజులు, అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో పాఠశాల కమిటీల అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియను మండల విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వర్లు, రోజ్ల్యాండ్ ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించారు. పాఠశాల అభివృద్ధి కమిటీల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తమ ఆధిపత్యాన్ని చాటుకోవడం పట్ల పార్టీ ముఖ్య నేతలు నూతనంగా ఎన్నికైన పాలక వర్గాలకు అభినందన తెలియజేశారు. జంపనిలో షేక్ అనీఫ్, పల్లా వాసుదేవరాయుడు, వేల్పుల రవిప్రసాద్, పందిపాటి బాపయ్య, కూచిపూడి రవికాంత్, చుండూరు శరత్, కన్నిగంటి సురేష్ తదితరులున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఎలక్షన్స్ గవర్నమెంట్ వారు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారంగా 8వ తారీఖు అయినటువంటి ఈరోజు ఎలక్షన్స్ అన్నీ కూడా క్లాస్ వైజ్గా క్లాస్కి ముగ్గురు చొప్పున, ప్రతి క్లాస్ నుంచి ముగ్గురు చొప్పున 5 క్లాసులకి 15 మందిని సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా చాలా ప్రశాంతంగాను, చాలా ఇబ్బందికరం లేకుండా, ఇటువంటి యుద్ధ వాతావరణం లేకుండా మరి సభ్యులందరూ కూడా, అంటే పేరెంట్స్ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలతో చాలా ప్రశాంతంగా జరిగినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ ఎలక్షన్లో మరి సభ్యులే కాకుండా చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని కూడా మనం పోటీ ద్వారా నిర్వహించుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా చైర్మన్ పదవికి విజయబాబు గారు, అలాగే వైస్ చైర్మన్ పదవికి శివనాగలక్ష్మి గారు ఎన్నిక రావడం జరిగింది. మరి వీరందరూ ఆధ్వర్యంలో మా పాఠశాల యొక్క అభివృద్ధికి మీరు ఇద్దరు కృషి చేస్తారని, అలాగే మిగిలిన సభ్యులు కూడా మరి ఆ పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ, స్థానిక రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో గురువారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ పాఠశాలలో 82వ చిల్డ్రన్స్ యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగా ముగింపును పురస్కరించుకుని ప్రావ్యాస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్కు చెందిన దంత వైద్యులు డాక్టర్ చందు శివ, డాక్టర్ నళినులు వైద్య శిబిరం నందు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులకు దంత పరీక్షలు చేయటమే కాక దంత పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ ఏసీపీ ముప్పాళ్ల శ్రీరామరాజు విద్యార్థులకు పోలీసు సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో మురళీకృష్ణ మెడికల్స్ యాజమాన్యం ఉచితంగా మందులను అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ నాగరాణి, యోగా సభ్యులు బి సూర్యనారాయణ, ముంతా శ్రీనివాసరావు, సుబ్బారావు, రాణి, లక్ష్మి, మల్లికార్జునరావు, నాగరాజు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి 82వ చిల్డ్రన్ యోగా సందర్భంగా పిల్లలందరికీ అలాగే పురజనులకు కూడా దంత వైద్యానికి సంబంధించినటువంటి ఉచిత మెడికల్ క్యాంపు మందులు ఇవ్వటము, వైద్యం చేయటము ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ గారు చందు శివ గారి మిస్సెస్ నళిని గారు మా యోగ సభ్యులు. డాక్టర్ గారు, నళిని గారు ఇద్దరు కలిసి ఈ రోజున క్యాంపులో పాల్గొంటున్నారు. మరి పిల్లలకి పూర్తిగా వైద్యము, సిమెంట్ పెడతాము, ఏదన్నా పగుళ్ళు అట్లా ఉన్నా కూడా అవన్నీ కూడా ఉచితంగా వైద్యం చేస్తున్నారు. యోగా వలన వచ్చే శారీరక ఆరోగ్యమే కాకుండా పళ్ళు ఎక్కువగా పిల్లలకి చాక్లెట్లు అవన్నీ తినడం వల్ల పళ్ళు అవన్నీ కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాటిని కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని ఇలా ఏర్పాటు చేయడానికి ప్రధాన హెచ్ఎం గారు నాగ శివరాణి మాతాజీ, ఆమె కూడా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే ఈ ప్రోగ్రాంకి పిల్లలందరూ చాలామంది మేము యోగాలో మీరు భవిష్యత్తులో లక్ష్యాన్ని ఫిక్స్ చేస్తామన్నమాట. ఆ లక్ష్యంలో ఏమవుతారంటే మేమంతా పోలీస్ ఆఫీసర్లు అవుతాం అని చెప్పి చాలామంది చెప్పారు. అందుకని మా సీనియర్ యోగ సభ్యులు రిటైర్డ్ ఏసీపీ గారిని ఆత్మీయతగా పిలవడం జరిగింది. కిషోర్ గురూజీ గారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి యొక్క యోగా తరగతులకు అటెండ్ అవుతూ స్వామి నాకు వీలున్నప్పుడల్లా వాళ్ళ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ చిల్డ్రన్ యోగా వల్ల పిల్లలకు ఈ చిన్న వయసులో దంతాల గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోలే, అన్ని విషయాలకు సకల రోగాలకి దంతాలు కూడా దంతాల యొక్క సంరక్షణ వల్ల కూడా చాలా రోగాలు అరికట్టబడతాయి. మనం తీసుకున్న ఆహారంలో ఏమైనా పార్టికల్స్ మిగిలిపోతే వాటి శుభ్రం చేసుకుంటే వచ్చే నష్టాలు అవన్నీ
చెప్పడం జరుగుతుంది. దుగ్గిరాల గ్రామానికి చెందిన రచయిత, కార్టూనిస్ట్, సాహిత్య కళా పోషకులు షేక్ సుభానీని గురువారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కారం జరిపారు. దుగ్గిరాల గ్రామానికి చెందిన రచయిత, కార్టూనిస్ట్, సాహిత్య కళా పోషకులు షేక్ సుభానీని గురువారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కారం జరిపారు. సుభానికి 2024 సేవారత్న పురస్కారం ఇవ్వటం పట్ల అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ అంతర్జాతీయ ISO గుర్తింపు పొందిన పద్మభూషణం గుర్రం జాషువా కళా పరిషత్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సుభానికి సేవారత్న పురస్కారం బహూకరించడం అభినందనీయమన్నారు. సుభాని మాట్లాడుతూ రామస్వామి తండ్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిబోయిన వెంకటేశ్వరరావు యాదవ్ దశాబ్దానికి పైగా ఉన్న సహచర్యంతో రాజకీయ, సాహిత్య, సేవా రంగాలలో వారి సలహాలు, సూచనలు ఎంతో దోహదపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో కుర్ర నాగయ్య, కాకా వెంకటేశ్వర్లు, తాడిబోయిన రావు గోపాలరావు, వీరంకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్, సుభానీలు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఉండరు. గుర్రం జాషువా గారు కోపాన్ని ఆయుధంగా, కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా తన రచనలు చేసి ఆ రచనల ద్వారా ఈ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి మహనీయుడు, గొప్ప కవి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిరంజీవి కవుల్లో ఆయన కూడా ఒకరు. అలాగే సాహిత్య కార్యక్రమాలు, సాహిత్యాన్ని కళాపోషకుడు అయినటువంటి మన సుభానిని సేవారత్న బిరుదుతోటి సత్కరించడం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సుభానిని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థలో, సుభాని కూడా దుగ్గిరాల గ్రామంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. ఈ యొక్క కార్యవర్గ సభ్యుడు అతను కూడా. అతనికి జాషువా, గుర్రం జాషువా సేవారత్న అవార్డు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఆత్మీయ సత్కారం జరిగింది. ప్రప్రథంగా సుభాని గారికి అభినందన తెలియజేస్తూ, వారు ఈ దుగ్గిరాల మండలం సీనియర్ నాయకులు. వారితో పాటు నా 10 సంవత్సరాలకు పైగా, దశాబ్దానికి పైగా వారితో నా సాన్నిహిత్యం కొనసాగింది. రాజకీయంలో మరియు కళా సేవా రంగాల్లో నేను వారి సలహాలతోనే ఈరోజు ఇంత ఉన్నత స్థితికి చేరుకోగలిగానంటే వారి సలహాలే నాకు అమూల్యంగా అద్భుతమైన బలాన్ని ఇచ్చాయి. వారి వర్ధంతి సందర్భంగా వారికి ఈ సందర్భంగా ఘన నివాళులు తెలియజేసుకుంటూ నన్ను సత్కరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి విక్రయిస్తున్న 7గురిని అదుపులోకి తీసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. కేసు వివరాలు మీడియాకు వివరించిన జిల్లా SP సతీష్ కుమార్. స్వర్ణకారుల సంక్షేమానికి, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తోడ్పడుతుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. HCV న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి HCV న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. HCV న్యూస్ సమాప్తం. నమస్కారం.